హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మనం 8 మంత్స్ నుండి పెంచుతున్నాం. హెయిర్ కట్కి వచ్చేసాం ఇవాళ. ఏంటంటే ఇంట్లో మమ్మీ డాడీ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎందుకురా హెయిర్ ఎలా పెంచుకుంటున్నారు, కాలనీ వాళ్ళందరూ తిడుతున్నారు అంటున్నారు. ఇంకా సర్లే వీళ్ళు బాధపడలేక మా ఫ్రెండ్స్ కూడా ఎరా ఎందుకురా అలా పెంచేస్తున్నావు అంటున్నాడు. ప్రతి ఓడు నా హెయిర్ గురించి బ్రో. ఇంకా వీళ్ళ టార్చర్ భరించలేక సర్లే మనం కూడా కొత్త లుక్లో మారాలే అన్న తీరులో నేను ఇంకెంత కష్టంతో వచ్చాను బ్రో హెయిర్ కట్కి. వచ్చాను, ఇంకా అన్న అడిగాడు ఎలాంటి హెయిర్ కట్ కావాలన్నాడు. ఏం లేదన్నా మొత్తం తీసేయన్నా అన్నాను. ఏం తమ్ముడు మొత్తం తీసేయమన్నా, వెనకాల ఉంచాలి వద్దన్నాడు. తీసేయన్నా వద్దన్నా అన్నా. తమ్ముడు బాధపడక అన్నాడు. వెనకాల చూసారా ఎంత హెయిర్ ఉందో, ఆ హెయిర్ మొత్తం పోతుంటే అసలు నా మనసులో లేదు. వేసాడు అన్న మొత్తం తీసేసాడు. తమ్ముడు బాధపడక మళ్ళీ పెంచుకుందాం అని అన్నాడు. నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఇంకా అన్న అలా కట్ చేసేస్తా ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. ఆడు చూసాడు మా పక్కన ఫ్రెండ్, ఆడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా ఎంతసేపు అమ్మకి తలనొప్పి అంటున్నాడు. తల దూని తీసుకుని ఆడు దింగుతున్నాడు ఆడు. నాకైతే ఫేస్ అంతా డల్ అయిపోయింది. సర్లే అలా ఉన్నాను. మా ఓడైతే వీడియో తీయటానికి రెడీగా ఉన్నాడు, మా వీడియోగ్రాఫర్ ఆడు. అలా అయిపోయింది. ఇంకెంతసేపు పట్టిద్ది అన్న అంటే ఇంకో 1 అవర్ తమ్ముడు అన్నాడు. 1 అవర్ అన్నా ఏంటన్నా అంటే కొంచెం హెయిర్ బాగా పెంచేసావుగా, హెవీగా టైం పట్టిద్ది తమ్ముడు అన్నాడు. సర్లే అన్న కానిచ్చాను. మా వాడు దిబ్బుతున్నాడు, ఎంతసేపు రా అంటున్నాడు. బట్ తప్పదుగా ఫ్రెండ్స్, హెయిర్ కటింగ్కి వచ్చిన తర్వాత ఇంకా వాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 అవర్ పట్టిద్దండి నాకైతే. ఇంకా ముందు ఎంతసేపు అయినా పట్టినాయి కానీ హెయిర్ పోయిందన్న బాధ తప్ప ఇంకోటి ఏం లేదు ఫ్రెండ్స్. అదొక్కటి ఇంకా అలా కొట్టేస్తుంది. మళ్ళీ పెంచాలంటే 8 నెలల 9 నెలల అన్న ఫీల్లో ఉన్నాను. ఏం అర్థం కావట్లేదు. తీసేసాను, బట్ తీసిన కొంచెం పర్లేదు. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీ బ్యాచ్లో ఎవరైనా హెయిర్ కట్ పెంచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, జస్ట్ అయిపోవచ్చింది. ఎదరు కట్ చేత అయిపోయినట్టే. అన్న వాటర్ కొడుతున్నాడు. ఎదరు ఎంత కట్ చేయాలో అడుగుతున్నాడు. నేను ఆలోచించుకున్నాను ఎంత కట్ చేపిస్తే బాగుంటుందని. చెప్పాను అన్న వేసేయన్న మొత్తం తీసేయని చెప్పాను. అన్న బరబర కట్ చేసేస్తున్నాడు. అన్నోళ్ళ షాప్ ఇక్కడ హనుమాన్ జంక్షన్లోనే. ఆల్మోస్ట్ కట్ చేసేసాడు. నా ఫేస్ అయితే డల్ అలా అయిపోయింది. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. నాకు బాధ ఒక్కటే తక్కువైపోయింది, ఏడుపు ఒక్కటే. ఇంకా అలా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అన్నాడు. అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది అనుకో. ఇంకా అలా హెయిర్ కట్ చేస్తా నాకు ఇంకా సైడ్ డాట్ పెట్టమన్నాను, గీతలా అన్న పెడుతున్నాడు. మ్యాక్సిమం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 2 మినిట్స్ ఆఫ్ వీడియో ఉండిద్దిలే. ఇంకేంటి ఫ్రెండ్స్, అన్న అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ చేయించుకో తమ్ముడు అన్నాడు. జస్ట్ పని ఎంత అంటే ఒక్కసారి 900 అన్నాడు. నాకు మైండ్ పోయింది. అన్న అంత లేదన్నా 650 ఇస్తా అన్నాను. సరే తమ్ముడు నువ్వు హెయిర్ కట్ చేయించుకున్నావు, డిస్కౌంట్తో చేయించేసుకున్నావు అన్నాడు. రుద్దేస్తున్నాడు. అలా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వాటర్తో క్లీన్ చేశాడు. మా ఫ్రెండ్ ఏంట్రా ఇదంతా ఇంకా తలని దింగుతున్నాడు మా ఫ్రెండ్. ఇటు చూడండి, పెయింట్ కొట్టినట్టు కొట్టేస్తున్నాడు ఫేస్కి. అలా కొడుతున్నాడు చూడండి, మామూలుగా కొడతలేదు. మా ఫ్రెండ్ గడైతే అచ్చం దయ్యంలో ఉన్నారా, పెయింట్ కొట్టించుకుంటున్నా అంటున్నాడు మా ఫ్రెండ్ గడైతే. అలా రుద్దేస్తున్నాడు, బ్రష్ పెయింట్ వేసినట్టు మొహానికి ఫేస్ వేసేస్తున్నాడు. అలా చూడంగా నేను అలా చూస్తూనే ఉన్నాను. ఇప్పటికైతే ఇంకా ఎంతసేపు పట్టిందని చూడండి, ఎలా కొట్టేశారు దయ్యంలాగా. మా ఫ్రెండ్ అయితే అచ్చం గోస్ట్ లాగా ఉన్నారు అన్నాడు. 20 మినిట్స్ అలా అయిన తర్వాత క్లీన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ రుద్దేస్తున్నాడు. అన్న అలా పెట్టి పింపుల్స్ అవి క్లీన్ చేసాడు. క్లీన్ చేసేసి ఇంకా ఫేస్ అలా చేసుకొచ్చాడు. ఇంకా క్లీన్ చేస్తున్నాడు వాటిలో పెట్టి.
మా ఫ్రెండ్స్ అయితే ఇంకెంతసేపురా అని దెబ్బుతున్నారు పక్కనే ఉండి. అయిపోతుందిరా ఒక 2 మినిట్స్, 2 మినిట్స్ అలా 2 మినిట్స్ అని 1 అవర్ కూడా గడిపేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. క్లీన్ చేసేసాడన్న. అన్న అయిపోయిందన్నా అని చెప్పాను. అయిపోయింది తమ్ముడు ఇంకో 2 మినిట్స్ ఏదో క్రీమ్ రాసేస్తున్నాడు. ఆల్మోస్ట్ క్రీమ్ ఏదో బడా బడా బొట్లు క్రీమ్ రాసి పెడితే ఇంకేంటన్నా అంటే తమ్ముడు అది అలా అని చెప్తున్నాడు. 1 డే వరకు ఫేస్ వాష్ చేయి మాకు సోప్‌తో అన్నాడు. సరే అన్న అని చెప్పాను. ఆ క్రీము రాసాడు. ఓవరాల్ అవుట్‌ఫిట్ ఇలా ఉంది ఫ్రెండ్స్.